గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన ప్రార్థనలోనికి ఉపక్రమించడానికి ముందు కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గములు మీకు బోధించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బుధవారం సాయంకాలపు వేళ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా మీరు ప్రారంభించిన సిద్ధాంత దిద్దుబాటు పరిచర్యను అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారి ద్వారా మీరు ఒక ముగింపుకు తీసుకురాబోతున్నారని మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించి మీ దాసుని ద్వారా భూమి మీద మీరు జరిగిస్తున్న పరిచర్యను గుర్తుపట్టడానికి కృపనిచ్చిన కన్న తండ్రి, ఈ రాత్రి అనేకులు కన్నులు తెరవబడినట్లుగా, అనేకులు మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా చదువుకున్న లేఖన భాగమును ఆశీర్వదించి మాతో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరితో మీరు మాట్లాడాలని ఉద్దేశించారు. అందరినీ దర్శించి, అందరి కన్నులు తెరచి, మనోనేత్రాలు వెలిగించి, అయ్యా యెజెబెలు చెర నుంచి నీ బిడ్డలు విడుదల పొందిన ఆయన సత్యమందు నీ సంఘము ప్రతిష్ఠించబడినట్లుగా అద్భుత కార్యము జరిగించమని, మాతో అందరితోనూ మీరే మాట్లాడమని, నీ వాక్యాగ్ని చేత శక్తివంతమైన ప్రార్థన కొరకు మమ్మను మీరే మండించి వెలిగించి ఉజ్జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగం మనకి కొత్తదేమీ కాదు, పరిచయము లేనటువంటి లేఖన భాగం ఏమి కాదు. ఎన్నోసార్లు ఈ లేఖన భాగమును మనం చదువుకున్నాం, ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడి శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన కొరకు మనలను మండించినటువంటి సంగతిని దాదాపుగా మనందరము రుచి చూసిన వారమే. ప్రియులారా, సమూయేలు ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటున్నాడు. ఇది చాలా లోతైన మాట, నిగూఢమైనటువంటి మాట. మన ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి స్వామిదాసు రంజిత్ తోఫీర్ గారు కూడా ఈ లేఖన భాగం మీద అనేకమైన ప్రసంగాలు చేశారు. అండి, పాపాన్ని నిర్ద్వందముగా ఈ లేఖన భాగములో నుండి ఖండించినటువంటి సందర్భాలు అనేకమున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని నిర్ద్వందముగా ఖండించిన సందర్భాలు. పాపం అనగానే ఏమనుకుంటామంటే మోహపు చూపు పాపము, అందరికీ తెలిసిందే అది. అబద్ధ సాక్ష్యం చెప్పడము పాపము, అందరికీ తెలిసిన విషయమే. దొంగతనము పాపము, అందరికీ తెలిసిన విషయమే. వ్యభిచారము పాపము, అందరికీ తెలిసిన విషయమే.
అండి పొరుగు వానిది ఏదైనా ఆశించడము పాపము అందరికీ తెలిసిన విషయమే. అన్ని మతాలు కూడా వాటిని ఖండిస్తాయి. ఏ మతము కూడా దొంగతనం చేయి, నరహత్య చేయి, వ్యభిచారం చేయి, పొరుగు వాని దోచుకో, అబద్ధ సాక్ష్యం చెప్పమని భూమి మీద ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల్లో ఏ మతము కూడా వీటిని చేయమని ప్రోత్సహించదు. అన్ని మతాలు మంచిగానే బ్రతకమని ప్రోత్సహిస్తాయి. ఇంతకు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక మతాల సంగతి పక్కన పెడితే మనస్సాక్షి అసలు ఒప్పుకోదు. ఎవడైనా సరే దొంగతనం చేస్తాను అని అనుకుంటే మనస్సాక్షి అంత వద్దురా వద్దురా, దొరికితే అవమానం పాలు అయిపోతావు. వ్యభిచారం చేస్తానంటే వద్దురా, వ్యాధుల భారాన్ని పడతావు, కుటుంబము ముక్క చెక్కలైపోతుంది. అబద్ధ సాక్ష్యం చెప్తాను అంటే ఎప్పుడైనా నిజం తెలిసిపోతే 10 మందిలో దోషిగా నిలబడతావురా అని ముందు మనస్సాక్షి చెప్తుంది. అయితే ప్రియులారా, సమూయేలు ప్రవక్త వీటికి భిన్నముగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దొంగతనము, నరహత్యో, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యము, పొరుగువాని దాశించడము కాదురా బాబు. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానేస్తే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అట్టిది నాకు దూరమగును గాక. ఎట్టిది? యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన వాడును అవుతాను. అలాంటి పాపము నా దరిదాపులకు రాకుండా దూరం అయిపోవాలా. అలాంటి పాపము నా దరిదాపులు చేరడానికి వీలు లేదు. ఏంటి దరిదాపులు చేరడానికి వీలు లేదంటే ఆ భక్తుడు ఏమని నిష్కర్ష చేసుకొని ఉంటాడంటే, ఖచ్చితంగా నేను ఇశ్రాయేలు జాతంతటి కొరకు మోకాళ్ళుని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాను అని స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు. ఒక ప్రార్థనాపరుడు మాత్రమే దేవుని సమాజాన్ని దేవుని మార్గములో నడిపించగలుగుటకు సమర్థుడవుతాడు. సొల్లు మాటలు చెప్పినోడు ఎవ్వడు కూడా దేవుని మార్గములను గుర్తుపట్టలేడు. మోషేకు దేవుడు తన మార్గములను తెలియపరిచాడట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన కార్యములను తెలియపరిచాడట. కీర్తనల గ్రంథం ఏమండి, దయచేసి కీర్తనల గ్రంథములో దేవాతి దేవుడి మాట వ్రాయించాడు. మోషేకు దేవుడు తన మార్గములను తెలియపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన క్రియలను కనపరిచాడని. ప్రియులరా, దయచేసి 99వ కీర్తన 6వ చరణం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఆయన యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరము. 103వ కీర్తన
అమ్మ చదువు తల్లి. 103:7 ఆయన మోషేకు తన మార్గములను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచు. మోషేకు దేవుడు తన మార్గములను తెలియజేశాడు. అండ్ మోషే అనగానే బుర్రకాయలోని అనేక సంగతులు బ్లింక్ అవుతాయి. అందులో బ్లింక్ అవ్వవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? అండ్ 33వ అధ్యాయము, నిర్గమకాండ 33వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్లయితే, అంతట మోషే గుడారము తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో హల్లెలూయా. పాలెము వెలుపల ఒక ప్రత్యక్ష గుడారాన్ని వేసాడు. ఒక గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. పాలెము లోపల ఒక ప్రత్యక్ష గుడారం ఉన్నది. పాలెము వెలుపల ఒక గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. యెహోవాను వెతికిన ప్రతివాడు పాలెము వెలుపలున్న ఆ గుడారంలోనికి వెళ్ళేవారు. ప్రాముఖ్యంగా మోషే వెళ్ళగానే ఏం జరిగేది? మేఘము దిగొచ్చి మోషేతో దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో యెహోవా నీ నామము. ప్రియులారా, మోషే ప్రార్థన చేస్తే అండ్ పాలెము వెలుపటనున్న ఆ గుడారములోనికి భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, పంచభూతాత్మకమైన ఈ సృష్టిని చేసినటువంటి ఆ దేవాతి దేవుడు గుడారంలోకి వచ్చేసేవాడు. పాలెము లోపల నుండి మోసే గుడారంలోకి వెళ్తే పరలోకము నుండి దేవుడు గుడారంలోకి వచ్చేవాడు. ఇద్దరు మాట్లాడుకునేవారు. ప్రార్థనా పరులకు మాత్రమే దేవుడు తన మార్గాలను తెలియజేస్తాడు. సోమరపోతులకు దేవుడు తన మార్గాలను తెలియపరచడు. సొల్లు కబుర్లు మాట్లాడుకున్నటువంటి వారికి దేవుడు తన మార్గాలను తెలియపరచడు. ప్రార్థన పరులకు మాత్రమే
దేవుడు తన మార్గాలను, తన ప్రణాళికలను, తన నిత్య సంకల్పాలను, తన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఇది దేవుని కార్యాచరణ పద్ధతి. మోషేకు తన మార్గములను తెలియపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్రియలను కనపరిచాడట. తరువాత ఇంకేమన్నాడు అండి? కీర్తనల గ్రంథంలో 99 వాక్యం, ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండి. యాజకుల్లో ఎవరు ఉన్నారంట? మోషే, అహరోను. ఆయనకు ప్రార్థన చేయవారిలో ఎవరున్నారట? సమూయేలు ప్రవక్త. అంత మాత్రాన మోషే లేడని అర్థము కాదు, అంత మాత్రాన అబ్రహాము లేడని అర్థము కాదు, అంత మాత్రాన యోబు లేడని అర్థము కాదు. దేవునితో నడిచిన ప్రతి భక్తుడు కూడా శ్రేష్టమైన ప్రార్థనా పరుడే. దేవునితో నడిచి దేవుని మార్గములను గుర్తుపట్టిన ప్రతి భక్తుడు కూడా ప్రార్థనా వీరులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మనకు దేవుని మార్గాలు తెలియాలంటే దేవుని సన్నిధిలో మోకరించి భారముతో, పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థించేటటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడని 99వ కీర్తనలో లేఖనం చెప్తుంది. సమూయేలు ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను అని ఏమనలా? మీ కొరకు ప్రార్థన చేస్తానలా. అవునా? కంక్లూజన్ అలాగివ్వాలా లేదా? ఆ వచనానికి సమూయేలు గ్రంథంలో చెప్పాలమ్మా, అలాగే ఇవ్వాలా లేదా? కానీ ఏమంటున్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక అని. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు ప్రార్థన చేయడం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను ప్రార్థన చేయడం ఎప్పటికీ మానను. ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు తన మార్గాలను నాకు బోధిస్తాడు. దేవుని యొక్క శ్రేష్టమైన మార్గాలు నాకు బోధిస్తాడు. ఆ మార్గాలను మీకు నేను బోధిస్తానని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. అసలు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం మానేస్తానని ఎందుకు అంటున్నాడు? అసలు ఆ మాట, ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? 19వ వచనం చూడండి. 1 సమూయేలు 12:19. సమూయేలుతో ఇట్లని రాజును నియమించమని మేము అడుగుట చేత
అది సంగతి. కాంట్రాస్ట్ ఏంటంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించు. అది సమూయేలు ప్రవక్తకు ప్రతికూలంగా ఉన్నది, దేవునికి కూడా ప్రతికూలంగానే ఉన్నది. నిన్ను కాదయ్యా బాబు, వాళ్ళు నన్నే విసర్జించారన్నాడు దేవుడు. అయినా కానీ వాళ్ళ కొరకు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని మాట ధిక్కరించిన వారి కొరకు, దేవుడు నియమించినటువంటి ప్రవక్త మాట ధిక్కరించినటువంటి ప్రజల కొరకు అండి సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా. అంటే మీరు మా మాట వింటారో లేదో మీ ఇష్టం, మాకు లోబడతారో లేదో నీ ఇష్టం, కానీ మీ కొరకైతే ప్రార్థన చేయడము మానం. ఈ కడవరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త కాలములోనున్న ఇశ్రాయేలు ప్రజల మాదిరే, మోషే ప్రవక్త కాలములోనున్న ఇశ్రాయేలు ప్రజల మాదిరే, మన కాలములో నూతన నిబంధన దేవుని ఇశ్రాయేలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు నియమించిన రాయవారి, దేవుడు నియమించిన ప్రవక్త దేవుని నోరు మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు, దూషణ మాటలు పలుకుతున్నారు, నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు. వారు దూషిస్తున్నారు కదా, వాళ్ళు ద్వేషిస్తున్నారు కదా, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కదా, మరి ఏం చేద్దామంటే సమూయేలు ప్రవక్త చేసిందే మనము కూడా చేద్దాం. హల్లెలూయా. అందుకే అన్నాడు ఎఫెసీ పత్రిక 6:18, ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి. 250 దేశాల్లో సువార్తను నమ్మి బాప్తిస్మం పొందుకొని జన్మ కర్మ పాపములను పరిహరించుకొని దేవునితో సమాధాన పడినటువంటి విశ్వాసులందరినీ లేఖనం ఏమంటుందంటే పరిశుద్ధులు. జన్మకర్మ పాపములను పరిహరించుకున్న పరిశుద్ధులు అంటే వాళ్ళు లోపాలు లేవని కాదు, వారికి బలహీనతలు లేవని కాదు, వారిలో చెడుతనము లేదని కాదు, మూర్ఖత లేదని కాదు, అజ్ఞానము లేదని కాదు, తిరుగుబాటుతనము లేదని కాదు, లోబడనొల్లని తత్వము లేదని కాదు. ఎందుకు? సువార్తను నమ్మి బాప్తిస్మం పొందుకొని దేవుని కుటుంబములో చేర్చబడిన దేవుని పిల్లలు లోకానికి వేరైపోయి పాపానికి వేరైపోయి దేవుని కొరకు దేవుణ్ణి పోలి బ్రతకలేకపోతున్నారంటే ప్రియులారా, ఆత్మ విమోచింపబడింది కానీ దేహం ఇంకా విమోచింపబడలేదు. దేహములో పాపమరణముల నియమం ఉన్నది కనుక
లోకానికి, పాపానికి, శరీరేచ్ఛలకు, మానుషేచ్ఛలకు, స్వార్థానికి, ధనాపేక్షకి, పక్షపాతానికి, వేషధారణకి వ్యతిరేకంగా జీవించాలనే ఆలోచన, ఆశ ఉన్నప్పటికీ కూడా జీవించగలిగిన శక్తి విశ్వాసికి కలగడం లేదు. కనుక వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా, వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా, మా అంతటా మేము నీ కొరకు జీవించగలిగిన స్థితి అయితే మాలో లేదు, ఆ శక్తి లేదు, ఆ స్తోమత మాకు లేదు, ఆ బలం మాకు. నువ్వొచ్చి మాలో నివసిస్తే తప్ప, నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుంభవర్షం వలె కుమ్మరించబడితేనే తప్ప లోకాన్ని జయించలేం, పాపాన్ని జయించలేం, అసూయను జయించలేం, ధనాపేక్షను జయించలేం, స్వార్థాన్ని జయించలేం, పక్షపాతాన్ని జయించలేం. జయ జీవితము పరిశుద్ధాత్మ దేవ మీరు మా మీదకి రావటం వల్ల, మాలోనికి రావటం వల్లనే సాధ్యమవుతుంది. మేము శక్తివంతులం అవ్వాలంటే వీటన్నిటితో పోరాడి మేము జయం పొందాలంటే నీ ప్రజలమైన మా మీదకు మీరు దిగి రావలసిందే తండ్రి. మీరు దిగిరండి అని పరిశుద్ధాత్మ దేవుడిని మనం వేడుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ చెప్తాను. మనమైతే సువార్తను నమ్మాం, బాప్తిస్మం పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, సత్య ప్రత్యక్షత పొంది దేవుని సంకల్ప ప్రకారమైన సేవలో ఉన్నాం. మనలోనూ ఈ బలహీనతలు ఉన్నాయి. అలాగే ఇంకా సత్య ప్రత్యక్షత పొందని ప్రజలు ప్రపంచమందంతటా కోట్లాది మంది మిగిలి ఉన్నారు. వారిలోనూ ఈ బలహీనతలు ఉన్నాయి. అయితే మనమేమో దేవుని సంకల్ప ప్రకారమైన సేవను గుర్తుపట్టినాం, వారింకా దేవుని సంకల్ప ప్రకారమైన సేవను గుర్తుపట్టలేదు. గనుక మనం వారి విషయమై ఈ రెండు సంగతులు మోకరించి ఆనాడు కర్మేలు కొండ మీద ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేసినట్లుగా రెండు విషయాలు మనం అడగాల. మొదటి సంగతి, లోకము నుండి వేరై నీ కొరకు నీ ప్రజలు బ్రతకాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రజల మీద కుమ్మరించబడాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రజల మీద కుమ్మరించబడాలంటే నీ ప్రజలను కడవరి మేడగదిలోనికి మీరే నడిపించాలి. నీ ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు బాగు చేయబడి తిరిగి కట్టబడాలి. రెండోది, సార్వత్రిక క్రీస్తు సంఘములో నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళం తొలగిపోవాలంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధలోనికి వారు రావాలంటే, మీ దాసుని ద్వారా ప్రజలకు అవసరమైన సందేశం అయితే గ్రంథస్థం అయిపోయింది, కానీ సందేశాలు మాత్రమే పని చేయవు తండ్రి. ఎందుకంటే ఒక పక్క యెజబెలు పని చేస్తుంది, ఇంకొక పక్క ఆది మహాఘట సర్పము ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు రాత్రింబవలు ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక నీ దాసుడైన ఓఫీరు గారి ద్వారా మీరు పంపించినటువంటి సందేశాలు నీ ప్రజలు విని గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు తెరచి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మకార్యం జరిగించున్నాయని మనం అడగాలి. ఎప్పుడైతే
దేవుని ప్రజల కొరకు ఈ మాట మనం అడుగుతాము, ఈ అంశాలు మనం అడుగుతాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఎలాంటి పరిస్థితులను కలిగిస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయములో ఏలియా పిలిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఒకచోట సమావేశమయ్యారో దేవుడు ఆ పరిస్థితులను కల్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే సార్వత్రిక క్రీస్తు సంఘము లోకానికి వేరైపోయి దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా మారిపోతారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడో, ప్రజల యొక్క మనోనేత్రాలను వెలిగిస్తాడో, ప్రవక్త ద్వారా దేవుడు పంపించిన సందేశాన్ని ప్రజలందరూ గ్రహించి యెజెబెలు చెర నుంచి విడుదల పొంది సత్యమందు ప్రతిష్ఠితులవుతారు. ఎప్పుడైతే దేవుని సంఘము దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడి యెజెబెలు చెర నుంచి విడుదల పొంది సత్యమందు ప్రతిష్ఠితులై లోకానికి పాపానికి వేరై సజీవ మందిరాలుగా తయారయ్యారో, అప్పుడు సకల జనులకు సాక్ష్యార్థముగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. వందలాది వేలాది మంది కాదు, లక్షలాది మంది ప్రజలు రక్షణ పొందడానికి మేమేం చేయాలని ముందుకు వస్తారు. అలాంటి శుభగడియ కొరకు దైవజనుడు మన ఆత్మీయ తండ్రి కర్మేలు ప్రార్థనను, అలాంటి శుభగడియ కొరకు ప్రతిరోజు అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రార్థనా పోరాటాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ప్రార్థనా పోరాటంలో మనం పాలివారం అవుతాము. ప్రతి బుధవారం కర్మేలు ప్రార్థన చేసి దేవుని సంకల్ప ప్రకారమైన సేవలో సమిధలం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి మోకరించండి.